విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి భరత్కు సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీలో కబ్జాల భాగోతం అనేది ఇక్కడ ఉన్నటువంటి విశాఖ వాసులకు అందరికీ తెలిసిందే. ఒకవైపు యూనివర్సిటీ పిల్లలకు పాఠాలు చెప్తూ నీతి బుద్ధులు చెప్పేటువంటి యూనివర్సిటీ అనేది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓనర్లు పూర్తి స్థాయిలో కబ్జాలకు గురి చేస్తూ ప్రభుత్వ భూమి కనబడితే చాలు కబ్జాలు చేసేస్తూ వాళ్ళకు ఎలాంటి పాఠాలు చెప్పాలనుకున్నారో అది మాత్రం అందరినీ విస్మయపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు భరత్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా తను ఏ సమాధానం చెప్పేందుకు ఏమి ప్రజల దగ్గర చెప్పి ఓట్లు అడుగుతాడనేటువంటి ప్రశ్నలు పదే పదే వ్యక్తమవుతున్నాయి. ఒకసారి అసలు గీతం యూనివర్సిటీలో కబ్జాల పర్వం ఎలా కొనసాగిందో చూడొచ్చు. ఇక్కడ పడి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ ఫెన్సింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పిల్లర్ చెప్తోంది కబ్జా అనేది ఎంత ఘోరంగా జరిగిందో అనేటువంటిది చెప్తారు. అదే ఒక సామాన్యుడు మాత్రం ఈ విధంగా ల్యాండ్ కనుక ఎక్కడైనా కబ్జా చేసుకొని ఉంటే ప్రభుత్వం ఎంత ఘోరంగా శిక్షించేదో సో చెప్పకనే చెప్పొచ్చు. బట్ కానీ అప్పుడు మాత్రం అంటే ఈ కబ్జాకు గురైనటువంటి సిచ్యువేషన్లో కబ్జాకు గురైనప్పుడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని చెప్పొచ్చు. ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇదంతా కూడా దాదాపుగా 1 కాదు 2 కాదు మొత్తం 40 ఎకరాలకు పైగా గీతం యూనివర్సిటీ ఇక్కడ ఉన్నటువంటి భీమిలికి సంబంధించినటువంటి విలేజ్లో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో 40 ఎకరాలని కబ్జా చేసింది. సో ఎన్నిసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ 40 ఎకరాలని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఒకసారి ఇక్కడ నుంచి చూపించడానికి ప్రయత్నం చేద్దాం. GIMSR మెడికల్ కాలేజ్ అని ఉంది. ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇప్పుడు కనబడుతున్నటువంటి ప్లేయింగ్ గ్రౌండ్ అంతా కూడా సో అదంతా కూడా పూర్తిగా ఎక్కడైతే ఫెన్సింగ్ అక్కడ వైట్ పోల్స్ పాతారో అక్కడ వరకు కూడా పూర్తిగా కబ్జాలోనే ఉంది. సో డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందేటప్పుడు దాదాపుగా ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటారు లేదా ప్రభుత్వాన్ని సంప్రదించి దానికి సరైనటువంటి కాంపెన్సేషన్ పే చేసి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా దాదాపుగా 40 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు. ఒకప్పుడు 25 ఎకరాలతో స్టార్ట్ అయినటువంటి ఈ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఇప్పుడు దాదాపుగా 110 ఎకరాలకు విస్తరించింది. 110 ఎకరాలకు విస్తరించిందంటే కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కోలేదు. ప్రభుత్వం భూమి అయినప్పటికీ కూడా ఎందుకంటే ఒకసారి మనం చూద్దాం. ఇదంతా కూడా గ్రీనరీ చేశారు వాళ్ళ సొంత అవసరాల కోసం. దీన్ని ఫుట్బాల్ కేంద్రంగా పడుకున్నారు. అటువైపు చూసుకున్నట్లయితే మనకు రిషికండకు సంబంధించినటువంటి బీచ్ అదంతా కూడా కనబడుతుంది. ఇంత పెద్ద ప్లేస్ని అంతా కూడా కబ్జా చేశారు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఈ కబ్జాకు గురైంది. సో ఇటీవలే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇక్కడ పిల్లర్లు పాతి బోర్డులు పెట్టడం జరిగింది. దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. ఒకసారి చూద్దాం. అంటే మొత్తం సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాల్ని ప్రభుత్వ భూమి ఉన్నా సరే ఇష్టానుసారంగా పర్మిషన్లు తీసుకోకుండానే ఇష్టానుసారంగా కట్టేస్తారు. ఈ విధంగా స్ట్రక్చర్లు బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తిగా ఉంచి అధికారులను గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇంతకుముందు కూడా గోల్డ్ స్పాట్ మూర్తిగా అతను MVVS మూర్తి అందరికీ సుపరిచితమే. ఎందుకంటే దీన్ని నార్మల్ కళాశాల ఉన్నప్పుడు దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేసేందుకు చాలా కృషి చేశాడు అని చెప్తుంటారు. బట్ అతను కూడా ఎవరైనా తండ్రి తాతల దగ్గర నుంచి ఏదైనా వినయం విధేయతను నేర్చుకుంటారు. బట్ భరత్ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కబ్జాలు నేర్చుకున్నారు. తాత కంటే కూడా 4 కబ్జాలు ఎక్కువగానే చేశాడు. సో అలాంటి భరత్ ఇప్పుడు ఈ విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. చూసుకోవచ్చు ఎంత ప్రైమ్ ల్యాండ్ని పూర్తి స్థాయిలో కబ్జా చేశారు గీతం యూనివర్సిటీ అనేది ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పవచ్చు. ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు వచ్చి దాదాపుగా 40 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కొంత ఫెన్షన్స్ వేయడం జరిగింది. అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ చూపించినా కూడా సో ఇవన్నిటిని చేసినా కూడా అసలు ఏ మొహం పెట్టుకొని ఎలక్షన్స్ అడగడానికి వెళ్తాడనేది మాత్రం ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గానే చెప్పవచ్చు. ఎందుకంటే కబ్జాలు చేయడం అనేది ఈ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన పెద్ద. ఎందుకంటే భరత్ తండ్రికి సంబంధించి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నారు. హ్యాబిట్స్కి సంబంధించినటువంటి ఒక బ్యాంకు దగ్గర రుణం తీసుకొని ఎగ్గొట్టారు. దాదాపుగా 125 కోట్ల రుణానికి సంబంధించి కూడా ఎగ్గొట్టారు. అంటే ప్రభుత్వ భూములను కబ్జా చేయడము, ఇష్టానుసారంగా కన్స్ట్రక్షన్ చేయడము, దానికి సంబంధించినటువంటి భూములను పెట్టి లోన్లు తీసుకోవడం అనేది వీళ్ళకి వెన్నెతో పెట్టినటువంటి విద్యగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ కంప్లీట్గా గీతం యూనివర్సిటీ కబ్జాకి గురైంది. సో ఒక కబ్జా కోరుకు సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ఇతను అంటే బాలకృష్ణకి హిందూపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణకి అల్లుడు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కొడుకు వరుస అవుతాడు. అంటే అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా కట్నం అంటే వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ కింద ఒక ల్యాండ్ తీసుకుంటారు. బట్ వీళ్ళు మాత్రం కబ్జా ల్యాండ్ని పూర్తి స్థాయిలో తన హస్తగతం చేసుకున్నారు. తను ఉన్నటువంటి అధికారం బాలకృష్ణతో పూర్తి స్థాయిలో కబ్జా ల్యాండ్ని గిఫ్ట్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు అల్లుడికి గిఫ్ట్గా బాలకృష్ణ ఒక MP సీట్ ఇచ్చే విధంగా చంద్రబాబుతో మాట్లాడుకున్నారు. అంటే ఇంతకుముందే ఇక్కడ ప్రజలు వీళ్ళు చేసినటువంటి కబ్జా భాగవతాలు బయటికి రావడంతో ప్రజలు ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలు చాలా తెలివంతులు కాబట్టి అతను ఓడగొట్టారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతను సిద్ధమయ్యాడు. అంటే దాదాపుగా
110 ఎకరాలకు పైగా ఈ భూమి ఇదంతా కూడా యూనివర్సిటీ ఉంది. దాంట్లో సగం ఆల్మోస్ట్ 40 ఎకర్స్ కబ్జాకు గురైనవి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐవీఆర్ కృష్ణారావు వీళ్ళందరూ కూడా ఈ భూమిని ఇవ్వడాన్ని 2016 ఆ టైంలో కూడా పూర్తిగా వ్యతిరేకించారు. ఇది ప్రభుత్వ భూమి అని. దాన్ని కొన్ని యూనివర్సిటీలకి, తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్కి కూడా కేటాయించడం జరిగింది. బట్ అవన్నీ తుంగలో తొక్కుతూ క్యాబినెట్ నిర్ణయం నేరుగా తీసుకొని పూర్తిగా భరత్కి అప్పచెప్పేటువంటి ప్రజం ల్యాండ్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 25,000 నుంచి 30,000 వరకు గజం ధర పలుకుతుంది. అంటే వీళ్ళు కబ్జా చేసినటువంటి భూమి విలువ దాదాపుగా 100కు పైగా 514 కోట్ల పైగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జాకు గురైంది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైమ్ ల్యాండ్ అంతా కూడా కబ్జాకు గురైందని తెలుసుకున్న తర్వాత వీటిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి దాన్ని సర్వే చేపించి పూర్తి స్థాయిలో దీన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా ఇలా బోర్డులు పెట్టింది. అప్పటికే ఆ బోర్డు తీసేసి మళ్ళీ ఫెన్స్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఏదో తూతూ మంత్రంగా సాగిపోతుందిలే, ఆ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టొచ్చు అని చేశారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా వచ్చి దీని గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, లేకపోతే ఎవరైనా ప్రొటెస్టర్స్ ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని పూర్తిగా అణిచివేసేటువంటి ధోరణి గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఒక గుండాల వ్యవహరించి వాళ్ళని తొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. చూసుకోవచ్చు ఒక గోడ ఎంత బలంగా నిర్మించారంటే వీళ్ళెంత స్ట్రాంగ్ మనుషులో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకొక వైపు డబ్బు ఉంది కాబట్టి సో వీటిని ఏదైనా చెల్లొచ్చు అన్నది. ఇంత స్ట్రాంగ్ గోడ కట్టారు, దానిపైన ఒక ఇనుప గ్రిల్ వేసేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఎలక్షన్స్కి సంబంధించి సో మరొకసారి భరత్ పోటీ చేయబోతున్నాడు. సో ఆయనకు సంబంధించినటువంటి కబ్జాలను బయటకు పెడితే జనాలు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి కబ్జాకోర్లు కనుక రాజకీయ నాయకులై పరిపాలిస్తే అసలు విశాఖలో భూములు ఉంటాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. సో ఆలోచించాలి. ఈ విధంగా ఒక విద్యాలయాలు మంచి పాఠాలు చెప్పాలి, మంచి విద్యార్థులను భావి తరాలకు అందించాలనేటువంటి విద్యాలయాలు కూడా వాటి ఓనర్లు ఈ విధంగా కబ్జాలకు పాలవుతే ఇంకా సమాధానం చెప్పేవాళ్ళు ఎవరుంటారనేది మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాజ్ కుమార్, గీతం యూనివర్సిటీ నుంచి.